అందరికీ నమస్కారం. ఏవిఎన్ రాధాకృష్ణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలను కించపరుస్తూ మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకోవాలని, ఉపసంహరించుకోవాలని, వాళ్ళకి మహిళలకు క్షమాపణ చెప్పాలని వెంటనే కోరుతున్నాం. అలాగే ఏబిఎన్ రాధాకృష్ణని పోలీసులు తగిన చర్యలు వెంటనే తీసుకోవాలని కోరుతున్నాం. పత్రికా మిత్రులందరికీ నమస్కారం. నిన్న ఉదయం ఇక్కడ ఉన్నటువంటి ఏబిఎన్ సంస్థని తమ నిరసన తెలియజేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి అదేవిధంగా మహిళలు ఎంతోమంది నిరసన తెలపడానికి వెళ్తూ ఉంటే దారి మధ్యలోనే పోలీసులు ఆపివేసి బ్యారికేడ్లు పెట్టి అక్కడికి మీరు వెళ్ళడానికి లేదు, మీ నిరసన ఏదన్నా ఉంటే రోడ్లో చేసుకోండి అని చెప్పేటటువంటి పరిస్థితి చూసాం. మరి మేము ఎవరిని కూడా గలబా చేయడానికో లేకపోతే ధ్వంసం చేయడానికో లేకపోతే రాళ్లు విసరడానికో పోవటం లేదండి. వాళ్ళు మాట్లాడిన మాట, ఏబిఎన్ ఛానల్ రాధాకృష్ణ గారు మాట్లాడినటువంటి తప్పుడు మాటల్ని వెనక్కి తీసుకోవాలి, మరి మహిళలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరడానికి మాత్రమే మా నిరసన తెలియజేయడానికి అక్కడ వెళ్తూ ఉంటే దౌర్జన్యంగా పోలీసులందరూ కూడా మహిళలందరినీ కూడా తోసివేసి బ్యారికేడ్లని అడ్డం పెట్టి ముళ్ళ కంచెల్ని అడ్డం పెట్టి ఆపివేయటం జరిగింది. మరి ఆ ఎర్రటి ఎండలో కూడా శాంతియుతంగా మేము వచ్చిన కారణం ఇది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా విధ్వంసకాండకు మేము తెర తీయము. మేము మాట్లాడుతున్నదంతా వాళ్ళు క్షమాపణ చెప్పాలని మాత్రమే అన్నా కూడా దాని దగ్గరకు కూడా ఆఫీసు దగ్గరికి కూడా కనీసం దాని ఛాయలకు కూడా వెళ్ళనీయకుండా పోలీసులు ఆపివేయటం జరిగింది. మరి మీ అందరికీ మేము ఇదే మనవి చేస్తాను. ఈరోజు మా సోదరులు చంద్రశేఖర్ రెడ్డి గారు, గోవర్ధన్ రెడ్డి గారు అందరూ కూడా హైదరాబాద్కు వెళ్ళి అక్కడనే ఉన్నటువంటి ఏబిఎన్ ఆఫీస్ ముందు కూడా తమ నిరసన గళాన్ని వినిపించడం జరిగింది. మరి అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాకు సంబంధించిన వైఎస్ఆర్ క్యాడర్ మొత్తం కూడా ప్రతి ఒక్క ప్రాంతంలో పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ ఇవ్వటం జరుగుతూ ఉంది. అదేవిధంగా వారి దుర్మార్గపు ఆలోచన ఏదైతే తల్లి చెల్లికి తేడా లేకుండా మాట్లాడినటువంటి రాధాకృష్ణను పోలీసులు చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఈరోజు మేము చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఎంతోమంది మహిళలు నిన్న ఎర్రటి ఎండలో సొమ్మసిల్లి పడిపోయినా కూడా మళ్ళీ ఈరోజు అందరూ కూడా ఇక్కడ రావడానికి సిద్ధమయ్యారు. నిలబడటానికి ఎంత ఎండైనా సరే మా నిరసన గళం వినిపిస్తామని చెప్పి వచ్చినటువంటి మా సోదరీమణులందరికీ కూడా ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలుపుతూ భవిష్యత్తులో కూడా ఏబిఎన్ రాధాకృష్ణ అతను మాట్లాడిన మాటలకి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.